أَمَّنْ هَذَا الَّذِي هُوَ جُنْدٌ لَكُمْ يَنْصُرُكُمْ مِنْ دُونِ الرَّحْمَنِ إِنِ الْكَافِرُونَ إِلَّا فِي غُرُورٍ. కరుణామయుడు అయిన అల్లాహకు విరుద్ధంగా మీకు సహాయపడే సైన్యం ఏదో కాస్త చెప్పండి. అవిశ్వాసులు మాత్రం మోసంలో పడి ఉన్నారు. అల్లాహ్ ఈ ఆయతు ద్వారా అవిశ్వాసులను హెచ్చరిస్తూ అడుగుతున్నాడు, అల్లాహ్ తప్ప మీకు సహాయం చేసే, మిమ్మల్ని రక్షించే సైన్యం ఏదైనా ఉందా? ఇక్కడ సైన్యం అంటే కేవలం ఆర్మీ కాదు, మనకున్న అన్ని సపోర్ట్ సిస్టమ్స్. మనం వాటిపై ఎక్కువ నమ్మకం పెడితే అది ఒక మోసం అవుతుంది. అంటే మనం ఈ లోకంలో మన బలం, డబ్బు, ఫ్రెండ్స్, పవర్ ఇవన్నీ మనకు రక్షణ ఇస్తాయని అనుకుంటాం. కానీ అల్లాహ్ చెబుతుంది ఏమిటంటే, నా శిక్ష వచ్చినప్పుడు మీకు సహాయం చేయడానికి ఎవరూ ఉండరు. మీరు మీ స్వహస్తాలతో మరియు ఊహల ద్వారా ఇతరులను ఆరాధిస్తున్నారు. వారు మీకు సహాయం చేస్తారని ఆశిస్తున్నారు. వారు ఈ లోకంలో ఆనందంగా ఉన్నట్లు భావిస్తున్నారు. కానీ నిజానికి వారు గొప్ప మోసంలో ఉన్నారు. కానీ అల్లాహ్ చెప్తున్నాడు, రెహమాన్ తప్ప మీకు నిజమైన సహాయకుడు ఎవరు లేరు. ఆయనే మనకు కరుణ చూపి రక్షిస్తున్నాడు. ఆయనను వదిలి ఇతరులను ఆశ్రయించడం మన బుద్ధి లేనితనం, మన బలహీనతను చూపిస్తుంది. కాబట్టి ఇకనైనా మేల్కొనండి. యా అల్లాహ్, నీవు తప్ప మాకు సహాయకుడు లేడని మా హృదయాలలో గట్టి దృఢత్వాన్ని నాటు. మమ్మల్ని నీ రహమత్తో రక్షించు. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్.